ఇక రాధ అయితే కింద పడుకుంటుంది. విక్రమ్ అయితే బెడ్ మీద పడుకుని ఉంటారు. ఇద్దరు నిద్రపోతూ ఉండగా ఒక బొద్దింక వచ్చి అయితే రాధా మీద పడుతుంది. ఇక వెంటనే రాధాకి మెలకు వచ్చి అమ్మా అని అయితే గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే విక్రమ్ అయితే నిద్రలేచి ఏమైంది రాధా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అయితే అడుగుతాడు. ఏవండి, నా మీద బొద్దింక పడిందండి అని అయితే అంటూ ఉంటుంది. ఓ, బొద్దింకకేనా ఇంత గట్టిగా అరిచావు అని విక్రమ్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇక అప్పుడు రాధా, అవునండి, నేను పులికైనా సరే భయపడనేమో కానీ బొద్దింక అంటే మాత్రం నాకు చాలా భయం. ఇంకా ఈ నైట్ నాకు నిద్ర పట్టినట్టే అని అయితే రాధ అంటూ ఉంటుంది. సరే, ఒక పని చేద్దాం, మనిద్దరం కలిసి బెడ్ మీద పడుకుందాం అని అయితే విక్రమ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాధ షాక్ అవుతుంది. కానీ తర్వాత ఇద్దరు కూడా బెడ్ మీద హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఇక అప్పుడే విక్రమ్ అయితే గాఢ నిద్రలో ఉండి అనుకోకుండా రాధా మీద చెయ్యి కాలు వేసి రాధాని గట్టిగా హగ్ చేసుకుని అయితే పడుకుంటాడు. ఇక అది చూసి రాధ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు అని టెన్షన్ పడిపోతూ ప్రేమగా విక్రమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. విక్రమ్కి తెలియక అలాగే నిద్రపోతూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.